ఏక పత్నివతుడు నా మిత్రుడు బిల్వమంగళుడు ఒక వేశ్య మాల్చూపుకి లోనై తన సర్వస్వమును మర్చిపోయాను. అందుకే అన్నిటికంటే తీపి అదే వేశ్య. వ్యాపారం ఎక్కిరాడు అందుకని అబ్బాయికి మధ్యన ఉరుం చూస్తున్నారు, అడిగితే తనబోతున్నారు. అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టి మధ్యాహ్నం పూటే మీకు పడదా? మీకు పడదా? మాకు పడదండి, మాకు వద్దండి. పడే అనుభవించండి. ఏంది అనుభవం? డబ్బులు పెట్టి కొనుక్కున్నానండి. నీ సొమ్మే పోతే ఏమండి పడేయండి. శెట్టి గారు భలే హుషారులో ఉన్నారు. ఈ 10 రూపాయలమైన ఖరీదులు కాబోలు. వర్షం, జల్లు, తుప్పర, తుఫాన్, అల్పపీడనం, వాయుగుండం, కావురు గమ్మి తిరుగు. ఉండండి, మీ సొమ్మేం పోయింది? ఎవరు బాధ వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఎట్లా అర్థమవుతుంది? ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నారు? నా సొమ్మె ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వారమే. ఇప్పుడు నన్ను ఏమైనా చేశారా? ఏం చేయాలి? నాకేమైనా జరిగిందా? ఏం జరగాలి? అది కాదండి. ఏమండి, ఎన్ని రోజులు మేము తిరుగుతున్నానండి. రోజు నేను రావటమా? వస్తారు. నా వెనకాల మేము రావటం వస్తుంది. నేను పోవటమేగా. ఏం చేస్తావు ఇక్కడ? నీకేమర్థమైతే? సొమ్ము బాగొట్టుకున్న వాళ్ళకి అర్థమైంది. నీకేమర్థమైంది? పాపం తెప్పించి బాగండి. అబ్బా ఎంత అందంగా ఉన్నారు. చేసుకుంటా అదే సంగీతము ఇదేం ఉదయం లేవదు, సాయంత్రం లేవదు. ఇది మధ్యాహ్నం 1 గంటకి లేచి ఒకసారి ఓదండి, ఒకసారి ఓదండి. మీరు ఓదండి. నేను కాదు, కొత్త గుమస్తాలు ఊపుతారు. వాళ్ళు ఊస్తే అలా అనండి. ఈ పెద్దలు ముడుచుకుంటా వస్తాను. నన్ను ఏదో ఒకటి చేసుకోండి. ఊరక పంపించబాగండి. ఏమండి మీకేంటి మధ్యాహ్నం లేసేదేంటి? సంగీతం అండి. సంగీతమా? ఎండకు పని చేస్తుంది, ఉదయం పని చేయదు, సాయంత్రం పని చేయదు. వేడి మీద ఎక్కువ ఉంటుంది బాగా. అందుకోసమేనా నేను ఏమో అనుకొని భయపడ్డానండి. సపే 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 అసలే
తాషాఢమో తెలియదే? తెలియదు ఎలాగో తాషాఢమో తెలియదు. ఏమండి మీకు ఏమైనా తెలుసా? తాషాఢం మోత అంటే తాషాఢం మోత అంటే నాకు తెలియదు. తాషాఢం మోత అంటే ఏంటో తెలియదా? మనకేం తెలుసండి? శంకుది గంట కొట్టాలి. శంకుది గంట కొట్టాలి. అక్కడి నుంచి మొదలైంది అన్నమాట వ్యవహారం. నిన్ను పట్టుకొని పోతారు, కాటికి తీసుకెళ్తారు కదా, అదే. నీవే కావాలి. చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటే ఏంటి? వ్యాపారస్తులకు రాదు, వస్తే ఊరకబాదు. ఆచార్య గారి కొనుడే గడ్డపార పెట్టి ఎర్రగా గాల్చి గిలగల గాలించి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉండేమనుకుందేమో. చింతలు నేనే బందర్ రోడ్డు సినిమా టికెట్లు తెచ్చే కొత్త సినిమాలు వచ్చినాయి. నువ్వేమో సినిమా చూస్తుండు, మన ఇద్దరు సినిమాకి వెళ్దాం. నువ్వు సినిమా చూస్తుండు, నేను నిన్ను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. నక్కల బేక అది ఆగు మెత్తగా దగ్గర మీ అమ్మాయి అనుకున్నారే. చిత్ర అమ్మ కనుక కాఫీ పట్టిన షుగర్ తక్కువ స్థానం ఎక్కువ ఆవిరిపోకుండా అది పట్టు. అమ్మాయి చిత్ర సుబ్బారావు గారి పై పైన పడుతున్నాడు. సోడా ఒకటి పట్టరా, గ్యాస్ తక్కువ, ఇటు గోలి ఎక్కువ. నీ దుంపదగ నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరి బాబు తిడుతున్నారు? నేనేమని తెచ్చాను? ఇప్పుడు నీ దుంపదగా అదే భాగ్యవాడు బాగా వాళ్ళు మా ఇంట్లో ఉండి తిడతారా? భాగ్యవాడు తింటారు, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందిగా? ఏమైంది? సుమారు 2 ఏళ్ళు అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా ఇంకా నీ మాట తీరలా. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు రాసేది? నా పొద్దులో రాసుకున్నారే. అదేం కాదు, లత్తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, కొండెక్కడా, కుస్తీ పుస్తకం కులాసాగా దస్తాగా నిన్ను ముట్టుకొని బస్సులు అవుతానా ఏంటి? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. పనుకోలేదు, ఏం చేద్దాం? వయసు అట్లాంటిది, ఒక్కదాన్ని పనుకోలేదు. మన కొట్ల 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కరు 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు ఆరవతిగా 7వ రోజు గురకావడం పంపిస్తాను. గురకా వాళ్ళని గుమస్తాను పంపిస్తావా నాయనా సుబ్బారావు గారు? సుబ్బారావు గారు ఎత్తేసిందేముండా? ఎత్తేసానా సుబ్బారావు? ఎప్పుడే దించావే? ఎవరు? పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారా? మొన్నకి ఇప్పుడు అర్థమైంది వారం సూపు దెబ్బతింది కదా, అందులో మనసులు గుర్తుపట్టు. మర్యాదలు కూడా పెరిగినాయే. ఏంటి ఊళ్ళో ఏంటి అలా? సొమ్ము తిన్నా సొమ్ము. బాబు గారు, అమ్మాయి మీతో ఒక మాట చెప్పమంది. అమ్మాయి మీతో ఒక మాట చెప్పమంది. ఏం చెప్పండి? అమ్మ సుబ్బారావు గారు ఇచ్చిన డబ్బులు, బంగారం, ఎండి, వాచీలు, ఉంగరాలు మొత్తం ఇచ్చేసేయమ్మా, ఆయనకి మనకు వద్దే అన్నదా? అన్నది బాబు. అని ఉండొచ్చు, ఎందుకంటే మనమైన ఎక్కువ లవ్. అవును, బిలవ మంగళుడి కంటే భవానీ కంటే మనమైన ఎక్కువ లవ్. ఎందుకంటే మన